28వ అధ్యాయము సన్యాసము మహిమ. మన ప్రశాంతాశ్రమ స్వామి కర్మలను, కుటుంబమును, లక్షల ధనమును వదిలి సన్యాసి అయ్యెను. అనగా త్యాగముననే సన్యాసము. దీని వలన చిత్తశుద్ధి, దీని వలన జ్ఞానము, దీని వలన అమృతత్వము ప్రాప్తించును. ఇట్టి స్థితిని మన స్వామివారు చేరుకొనిరి. సన్యాసము పునర్జన్మ వంటిది. ఒకడు లక్ష్మీ కటాక్షమునకు లక్ష్మీ జపము చేసెను. వేరే జన్మలో వచ్చేదనని లక్ష్మి పలికెను. అతడు కొన్నాళ్లకు సన్యాసము స్వీకరించెను. లక్ష్మి నేను వచ్చి తిని అని అనెను. అంతటా ఆ సన్యాసి నీతో నాకు ఇప్పుడు ఏమి పని అని అనెను. అప్పుడు లక్ష్మి వెళ్ళిపోయెను. ఏలయన సన్యాసికి ధనముతో పని లేదు. అదియునుగాక సన్యాసి స్త్రీని తాకకూడదు. లక్ష్మి, అగ్ని స్త్రీలు, అందుకే వారు వంట చేసుకొనరు. సన్యాసి తల్లిదండ్రులు నరకమందున్న వానిని వదిలి స్వర్గసుఖములు అనుభవించగలరు, లేక జ్ఞాన సంపన్నుల ఇంట పుట్టుచుందురు. తన తల్లి ఒక సంపన్నుని ఇంట జన్మించినట్లు తనకు తెలిసినదని మన స్వామి ఒక సందర్భమున తెలిపెను. సన్యాసమున ఆత్మబలము గలుగును. అతడు జ్ఞానము వెలుగై వెలుగును. పాపరాశులు ఆ జ్ఞానకాంతిలో భస్మరాశులైపోవును. ఈ ప్రకారమున మన స్వామి సన్యాసము స్వీకరించి దానిని చక్కగా పాటించెను. వీరు తెలిపిన సనాతన వైదిక ధర్మము ధర్మములకు మణిపూస, బ్రహ్మ జిజ్ఞాసువులకు వెలుగుబాట. భారతదేశము ఎన్నియో ఆధ్యాత్మికమైన గనులకు నిలయమైనది. వేదాంతులు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, యోగులు, కర్మ భక్తి యోగులు, జ్ఞానులు, ఆచార్యులు మొదలగు మహనీయులు అనడు బంగారు రత్నములు జన్మించి తమ జ్ఞానకాంతులు నలుదశలకు విరజిమ్మినవి. ఇతర దేశములందు కనుగొనబడిన విజ్ఞాన సాధనలన్నింటికీ భారతదేశం కేంద్రం. ఇటువంటి మన స్వధర్మమైన సనాతన ధర్మమును ప్రచారము చేసిన మన శ్రీ ప్రశాంతాశ్రమ స్వామివారు చిరస్మరణీయులు. వీరి జీవిత చరిత్ర చదివి వీరి ఉపదేశంలో ఆచరించిన ప్రతివాడు తరించగలడు, ఇతరులను తరింపచేయగలడు. మన ప్రశాంతాశ్రమ స్వామి వారిలోని ప్రజ్ఞ సర్వతోముఖము. అది తెలిసిన వానికి తెలియను. ఎంతటి జటిల సమస్యనైనా ఆధ్యాత్మిక పరముగా, సులభముగా వెంటనే సమాధానము చెప్పగలడు. ఉదాహరణకు, శ్రీకృష్ణుడు ఒక్కడే 16,000 గోపికలతో ఎట్లు క్రీడించెను అను ప్రశ్నకు సమాధానముగా స్వామి ఇట్లు పలికెను. శ్రీకృష్ణ పరమాత్మ యోగేశ్వరుడు, పూర్ణోత్తమ అవతారము. యోగబలమున ఒకేసారి ఎందరితోనైనా క్రీడింపగలడు. 16 సంఖ్య అనంతముగా తెలుపుటకు 16,000 మంది అందురు. ఇవి 16 కళలకు గుర్తు. ఇవి ప్రతి వానిలో గలవు. ఆత్మ వీనికి అతీతుడు. అతడు షోడశ కళాపూర్ణుడు. అటులే 33 సంఖ్యను గొప్పగా తెలుపుటకు 33 కోట్ల దేవతలందరు. ఈ 33 మంది దేవతలు కూడా మనలోనే గలరు. వసువు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, ప్రజాపతి, ఇంద్రుడు, మొత్తము 33 దేవతలు. ఇట్టి సూక్ష్మ విషయములు వారి తేలిక సమాధానములకు ఒక మచ్చుతునక. 29వ అధ్యాయము. మరికొన్ని విషయాలు. శ్రీ ప్రశాంతాశ్రమ స్వాముల వారి గూర్చి గాని, వారి యొక్క అమృతతుల్యమైన ప్రవచనముల గురించి గాని ఎంత వ్రాసినను సరిపోదు. సముద్రాన్ని ఒక చెంబులో తెచ్చే ప్రయత్నమే మనము స్వామీజీ గురించి వ్రాయడము. వారి 85 సంవత్సరముల జీవితము మనము ఈ పుస్తకంలో ఉంచడం సాధ్యము కాదు. ఆస్తి, ఆత్మీయులు, భార్య, పిల్లలను వదిలి తీవ్ర వైరాగ్యముతో హిమాలయాలలో 12 సంవత్సరములు తపము చేసి సిద్ధిని పొంది వైదిక ధర్మాలను ఒంట పట్టించుకొని సాకార రూపమున భగవంతుని తలచినప్పుడల్లా దర్శించుకొని పల్లె పల్లెకేగి దీనుల పాలిటి దైవముగా వెలుగొంది పలుమార్లు మృత్యువుతో జయించి మృత్యుంజయుడైన మన మహర్షి గురించి ఎంతవరకు చెప్పుకున్నను తనివి తీరదు. కాశీలోనున్నప్పుడు శంకరాచార్య మఠమునకు అధికారిగా ఉండుటకు అవకాశము ఒకసారి స్వామీజీకి కలిగెను. ఏలయనగా స్వామీజీ యొక్క హిమాలయాలలో 12 సంవత్సరముల తపస్సు, ఎంబోయల్ పట్టభద్రత, వేదపఠనము ఇవి మన స్వామీజీకి గల అర్హతలుగా పరిగణించి బనారస్లో శంకరాచార్య మఠమునకు అధికారిగా నియమించుటకు స్వామిని కోరినారు. అట్లాగే హిమాలయములలో జ్యోతిర్మఠము పీఠాధిపతికి కూడా ఒకసారి అవసరము వచ్చి స్వామీజీలో ఆ పీఠాధిపతికి కావలసిన అర్హతలు గలవని స్వామీజీని కోరిరి. ఏ బంధాన్ని కోరని మన స్వామి ఈ బంధం తనకు ఎందుకని వచ్చిన అవకాశాలను తిరస్కరించినాడు. ఎంతటి త్యాగపురుషులు మన స్వామీజీ. ఒకసారి కాశీలో శంకరమఠములో 40 మంది సన్యాసులు భోజనమునకు కూర్చున్న సమయంలో అందులో ఒక సన్యాసి ఇలా అన్నాడు: సీత అగ్నిప్రవేశము చేయడం అనేది అంతా వట్టిదే.
నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలుతుంది అని అన్నాడట. అప్పుడు మన స్వామి లేచి, ఈ మాటను నేను నిరూపిస్తాను. అంతవరకు ఎవ్వరు భోజనం చేయవద్దు. నేను నిరూపించిన తర్వాత నేను ఒక ఖడ్గము తీసుకొని నీ తల నరుకుతాను. లేదా నేను ఓడిపోతే నీవు నా తల నరకవచ్చును అని గట్టిగా పలికినాడు. ఆ తర్వాత ఆ సన్యాసి క్షమాపణ కోరెను. ఇలా వైదిక ధర్మాలపై స్వామికి అచంచలమైన భక్తి. సీత అగ్నిప్రవేశము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు స్వామీజీ ఒక సంఘటన చెప్పేవారు. ఈ సంఘటన 1938 డిసెంబర్ కళ్యాణి పత్రికలో కూడా వచ్చింది. గోరఖ్పూర్లో ఒక లంబాడీ యువతిపై ఒక కలంకము అభియోగించబడినది. ఆమె తన పవిత్రతను నిరూపించుకొనుటకు సలసల కాగే నూనెలో వేసిన ఉంగరాన్ని చేతితో తీసి భర్త చేతిలో పెట్టింది. ఆమె చేతికి ఏమీ కాలేదు. కానీ వేడి ఉంగరం పట్టుకున్నందుకు ఆమె భర్తకు చేతిలో బొబ్బలు వచ్చినవి. ఆ సాధ్వీమణిని చూచుటకు స్వామీజీ ఆమెను పిలిచిరట. ఆమె చేతికి నేను పూజ చేసేదనని అని అన్నారట. కానీ ఆమె పరపురుషుని ఎదుటకు వచ్చుటకు నిరాకరించినదట. ఈ సంఘటనను స్వామీజీ చెప్పుచు, సీత అగ్నిప్రవేశం నిజము కాకుంటే మరి ఏమిటి అని అనడివారు. స్వామీజీతో 28 సంవత్సరముల అనుబంధము మన నిజామాబాద్ జిల్లాకు కలదు. స్వామీజీ యొక్క శిష్యుల గురించి చెప్పుచూ పోతే ఈ పుస్తకం సరిపోదు. నిజామాబాద్లో డాక్టర్ గోపాలరావు నాయుడు కూడా వీరి భక్తులే. కిసాన్ నగర్లో బ్యాంక్ ఉద్యోగి ఏ మధుసూదన్ గారు విఠోబా స్వామి యొక్క ప్రియభక్తులు. బాల్కొండ, కిసాన్ నగర్ ప్రాంతాలలో స్వామీజీ ఉన్నప్పుడు మధుసూదన్ గారు తనకు వీలైనంత వరకు స్వామీజీకి సేవలు చేస్తూ ఉండేవారు. అది తన అదృష్టముగా మధుసూదన్ గారు భావించడివారు. 30వ అధ్యాయము నిర్యాణము. స్వామీజీ మే 1988లో పలు గ్రామాలు తిరుగుచూ ముదక్పల్లి ఆశ్రమంలో వచ్చి ఉండేవాడు. స్వామీజీ పేరుపై ముదక్పల్లి గ్రామమునందే ఆశ్రమము నిర్మించడం జరిగినది. ఆ ఆశ్రమ బంధము కూడా స్వామీజీ ఉంచుకునేవాడు కాడు. అక్కడ ఆశ్రమం ఉన్నప్పటికీ స్వామీజీ ఎప్పుడు ఏదో ఒక గ్రామమునకు భక్తులు తీసుకొని వెళితే వెళ్ళేవారు. అలాగే స్వామిని మే నెలలో దరిదాపు 20 తారీఖున నల్లవెల్లి గ్రామమునకు భక్తులు తీసుకొని వెళ్ళినారు. ఆ భక్తులలో ముదక్పల్లి రాజయ్య సోదరి మరియు గుండ వెంకయ్య, గాండ్ల సాయిలు ముఖ్యులు. నల్లవెల్లి నుండి 22 తారీఖున గన్నారం అను గ్రామము నుండి శ్రీ కాటిపల్లి దత్తాత్రి అను మంచి భక్తుడు, గీతాజ్ఞాని, సాధు సజ్జనులను పూజించడివాడు మన స్వామీజీని పిలుచుకొని పాదపూజ చేసి భిక్ష యొసగెను. అదే గ్రామమునయున్న శ్రీ ఆరుగుండ నరసింహులు గారి ఇంటికి స్వామీజీ తనకు తానే వెళ్ళినారు. 30 సంవత్సరముల క్రితం మీ ఇంటికి వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు వచ్చినాను. నా పాదపూజ చేయండి అని కోరి మరీ తన పాదపూజ చేయించుకొనినారు. ఇలా స్వామి ఎవ్వరినీ అలా కోరలేదు. మరి వారితో అలా కోరడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియదు. ఆ ఆరుగుండ నరసింహులు గారు ధన్యులు. వీరు ఎవరో కాదు, కిసాన్ నగర్లోని అత్యంత ప్రియ భక్తుడైన మధుసూదన్ గారి తండ్రియే. అదే స్వామివారికి జరిగిన చివరి పాదపూజ. ఆ తదుపరి స్వామీజీ 24 నాడు నల్లవెల్లి గ్రామమునకు వెళ్ళి 25 తారీఖు నాడు డిచ్పల్లిలో దగ్గరగానున్న దూసగామ గ్రామమునకు వెళ్ళిరి. దూసగామలో వేముల పోషెట్టి స్వామీజీ యొక్క ప్రియ శిష్యులు. ఆ పోషెట్టియే స్వామీజీని దూసగామకు రప్పించాడు. యమునా నది తీరాన ఉన్నప్పుడు ఒకసారి స్వామీజీ యమునలో స్నానము చేయుచుండగా త్రాచుపాము స్వామిని కాటువేసెను. అంతటా స్వామీజీకి మెల్లమెల్లగా శరీరమునకు విషము ప్రాకసాగెను. స్వామీజీకి స్పృహ కోల్పోవు సమయము వచ్చుచుండెను. ఆ సమయమున ఒక స్వామి భక్తుడు స్వామీజీకి 2 మామిడి పళ్ళు సమర్పించిరి. అప్పుడు స్వామీజీ ఆ భక్తునితో, ఆ పళ్ళని అచ్చట పెట్టుము, బ్రతికియుంటే తినగలను అని తెలిపెను. స్వామీజీకి 2వ రోజు స్పృహ వచ్చెను. ఒకసారి తుంగెన అను గ్రామంలో పాల్దె సంజీవరావు యజ్ఞము చేసిరి. ఆ యజ్ఞమున మన స్వామీజీని ఆహ్వానించిరి. ఆ యజ్ఞ సమయముననే కిసాన్ నగర్ నర్సింగ్ దాస్ స్వామీజీకి సమర్పించిన పూరీలు బూజుపట్టి ఉన్నను అతి ప్రేమతో తృప్తిగా వాటినన్నింటినీ స్వామీజీ తినివేసెను. 1986లో మంచిప్ప దగ్గర గ్రామంలో స్వామీజీ ఒక కూర్మావతార శిల్పము భూమి నుండి బయలుపడ్డ ఆ మూర్తిని మందిర నిర్మాణము కొరకు స్వామీజీచే పూజించుటకు భక్తులు తీసుకుని వెళ్ళిన సమయమున ఒక చెట్టు క్రింద స్వామీజీ కూర్చొని ఉన్నప్పుడు స్వామీజీపై పిడుగుపడినది. అప్పుడు స్వామీజీ కూర్చొనిన చెట్టు తునాతునకలైనది. కానీ స్వామీజీకి ఏమీ కాలేదు. 3 సార్లు యమునితో పోట్లాడి చిరంజీవుడైన మన స్వామి
త్రాచుపాము కాటు వేసినను చెలించని మన స్వామి, పిడుగుపడినను చెలించని మన స్వామి, వైదిక ధర్మము కొరకు ఆర్య సమాజముచే యేసుక్రీస్తు వలె చిత్రహింసల పాలైనను భయపడి మన స్వామి 26 మే 1988 సాయంత్రము 6 గంటలకు మృత్యుదేవతకు లొంగిపోయారు. స్వామికి ఆ సమయమున పైశ్వాస ఎక్కువయ్యెను. అచటున్న భక్తులకు తన పాదపద్మములను కడుగుమని యనిరి. వారు చివరిసారి స్వామివారి పాదాలు కడిగిరి. అలా కడిగిన వారు ఎంతటి ధన్యులో కదా. స్వామి కనుగ్రుడ్లు తెల్లబడి నిలిచిపోయెను. మరల రెప్పలు వాల్చలేదు. చివరి నిట్టూర్పు అనాయాసముగా బయటకు వెళ్ళెను. స్వామీజీ దివ్యాత్మ తన జన్మస్థానమైన మహాకాశములో లీనమయ్యెను. పరమేశ్వరునిలో బ్రహ్మానందమయ్యెను, ఐక్యమయ్యెను, విశ్వజ్యోతిలో కలిసిపోయెను. ఆ రోజు విభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారము. వెంటనే అచటి భక్తుల హృదయాలు విచారసాగరమున మునిగెను. అంతటా తెలివి తెచ్చుకొని వారు భజనలు, కీర్తనలు, గీతాపారాయణము చేసిరి. 31వ అధ్యాయము అంతిమయాత్ర. ఆ వార్త నలుదెసలకు వ్యాపించెను. అన్ని గ్రామాలలో భక్తులందరూ అచటికి విచ్చేసిరి. స్వామీజీ అదివరకే తెలిపియున్న కోరిక ప్రకారము స్వామీజీ పవిత్ర దేహాన్ని జలసమాధి చేయుటకు నిశ్చయించిరి. 27/5/88న ఉదయం బాల్కొండ వాస్తవ్యులైన శ్రీ మారుతి శాస్త్రి గారి ఆధ్వర్యంలో స్వామీజీ యొక్క దేహానికి అంతిమ అభిషేకమునొనర్చి పూజలు సలిపిరి. ఒక లారీపై భక్తులందరూ భగవంతుని నామ సంకీర్తనలు చేయుచుండగా స్వామీజీ భౌతిక కాయాన్ని భక్తులందరూ తిలకించినట్ల ఆ లారీని ముదక్పల్లి గ్రామములోనున్న ఆశ్రమమునకు తీసుకుని వెళ్లి ఆ తదుపరి నిజామాబాద్ గుండా బాల్కొండ మరియు కిసాన్ నగర్నకు తెచ్చిరి. భక్తులందరూ అత్యంత భక్తితో మరియు దుఃఖ సాగరంలో మునిగిరి. ఆ అనుభూతి చెప్పలేనిది. కిసాన్ నగర్ నుండి స్వామీజీని నాగపూర్ మీదుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పై వైపున గల గోదావరి వైపు గొనిపోయిరి. అదివరకు అక్కడ కేశవపురం అను గ్రామం ఉండెడిది. ఇప్పుడు అక్కడంతా గోదావరి నీరు నిండియున్నది. ఆ పవిత్ర స్థలమున స్వామీజీ భౌతిక శరీరమునకు 4 నూనె డబ్బాలు కట్టి వాటిని రాళ్లతో నింపి అందరూ దుఃఖసాగరంలో భజనలు చేయుచుండగా స్వామీజీ దేహమును జలసమాధి చేసిరి. స్వామీజీ తను జలచరములకు సంతర్పణ గావించబడెను. భక్తులు తమ స్వామికి తర్పణములు వదిలిరి. ముదక్పల్లి నుండి భక్తులు ఒక లారీ నిండుగా వచ్చి స్వామీజీ అంతిమయాత్రలో పాల్గొనిరి. వచ్చిన వారిలో పురుషుల కన్నా స్త్రీలు తమ పిల్లలతో గుంపులు గుంపులుగా వచ్చి స్వామీజీకి తమ చివరి నివాళులు అర్పించి వీడ్కోలు చెప్పిరి. ఆ తదుపరి దశదిన కర్మ, నెల మాసకర్మ, సంవత్సరం వార్షిక కర్మ కూడా జరిగిపోయెను. స్వామీజీ కైలాసమేగి సరిగ్గా సంవత్సరం నాడు అనగా 15/5/89 నాడు ముదక్పల్లిలో స్వామి యొక్క సంవత్సరీకం జరపబడినది. ఆ సందర్భమున మన శ్రీ ప్రశాంతాశ్రమ స్వామి యొక్క మూర్తి ప్రతిష్ఠ జరిగినది. ముదక్పల్లి వాసులు ఎంత అదృష్టవంతులు! ముదక్పల్లి భక్తుల సహకారంతో శ్రీ మారుతి శాస్త్రి బాల్కొండ గారి ఆధ్వర్యమున ముదక్పల్లిలో శ్రీ ప్రశాంతాశ్రమమున జరిగిన మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమములు మరియు ఇతర పూజా కార్యక్రమములు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగినవి. ఈ కార్యక్రమములకు పలు గ్రామాల నుండి స్వామి యొక్క భక్తులు విచ్చేసినారు. స్వామివారి జపమాల, శివలింగము మున్నగు వస్తువులు ముదక్పల్లిలో ఆశ్రమమున సమాధి చేయబడినవి. స్వామి పేరుతో దూసగామ వేముల పోషెట్టి ఆధ్వర్యమున డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపమున ఒక ఆశ్రమం నిర్మించుటకు 28/5/89న శంకుస్థాపన, ఇతర పూజా కార్యక్రమములు జరిగినవి. ఇలాగే నల్లవెల్లి గ్రామమందు కూడా స్వామీజీ పేరుతో ఒక ఆశ్రమము వెలిసినది. 32వ అధ్యాయము ముగింపు. శ్రీ ప్రశాంతాశ్రమ స్వామి ఇప్పుడు మన అందరి ఆత్మలో వెలుగులు విరజిమ్ముచున్నాడు. శ్రీ గంగోత్రి స్వామి ఇంకా పెక్కుమందికి మేలు చేకూర్చుచున్నారు. శ్రీ బనారస్ మహారాజ్ గారు ఇప్పుడు మన చూపులో వెలుగు వలె, మన జపములో మంత్రము వలె, మన ఊపిరిలో ఊపిరిగా వెలుగుచున్నారు. ఎన్నియో దశాబ్దములు ఈ విధముగా మన యోగక్షేమములు విచారించిన మన గురుమూర్తికి మనము చూపవలసిన కృతజ్ఞత ఏమిటి అని మనమందరము ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొనవలసిన తరుణము ఆసన్నమైనది. మన స్వామి వేసిన మేలైన పునాదుల మీద మనము సంస్కార భవనములు నిర్మించవలేను. తోటి వారికి కొంత సహాయము చేయవలేను. త్యాగము, శీలత, దయ, ప్రేమ, ప్రశాంత స్వభావము, కామక్రోధములకు లొంగకుండుట, నిరంతర సాధన, కొంతకాలం దైవచింతన, గురుసేవ, దైవసేవ, మాతృపితృల సేవ, అతిథుల సేవ, పరులకు ఉపకారము, అహింస, ఇతరుల సొత్తు అపహరించకుండుట,
సాధు సజ్జనులను గౌరవించుట మున్నగు మంచి గుణములను మన జీవితమునందు మన స్వామీజీ చూపిన వెలుగుబాటులుగా తలంచి ముందుకు సాగవలేను. మనము అందరము తప్పక గమ్యము చేరగలము. అప్పుడే మనము మన స్వామి ఎడల భక్తి ప్రపత్తులు కలిగినట్లు అగును. మన పవిత్రమైన విలువైన మానవ జన్మను ధన్యము చేసుకొందుము. పదండి, మన కార్యదీక్షలో దివ్య సాధనలో ముందుకు పోవుదము. దైవదర్శనము అగువరకు దీక్ష విరమించకూడదు. బాల్కొండయనిన స్వామికి ఎందుకో మక్కువ ఎక్కువ. అచ్చటి వారిపై దయ కురిపింతురు. ఎవరైనా నమస్కరించగానే జయహో అని ఆశీర్వదింతురు. మనకు గురువుగా, తండ్రిగా, మిత్రునిగా, ఆప్తుడుగా, బంధువుగా, ఎంతయో ప్రీతిగా మనతో వ్యవహరించిన మహానుభావుడు ఇక మన మధ్య లేడు. మరల ఇట్టి వ్యక్తి మనకు కనిపించాడు. వీరి సమకాలికులమైన మనము చాలా ధన్యులము, అదృష్టవంతులము. జ్ఞాన ప్రకాశము పొందదలిచిన వారికి, ముక్తి మార్గము అవలంబించదలిచిన వారికి మన స్వామీజీ జీవితమే ఒక దివ్య సందేశము, దైవోపదేశము. జై శ్రీ ప్రశాంతానంద స్వామి వారికి, జై శ్రీ బనారస్ మహారాజ్కి, జై శ్రీ గంగోత్రి స్వాముల వారికి, జయము పూజ్య గురుచరణములకు, జయము శ్రీ పరివ్రాజక శిరోమణికి. తత్సత్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శ్రీ ప్రశాంతాశ్రమ స్వామి వారి దివ్య చరిత్రమును, వారి సనాతన వైదిక ధర్మములను పుస్తకముగా నల్లగొండ జిల్లా మఠంపల్లి వాస్తవ్యులైన శ్రీ హరితస గోత్రజులైన దేవులపల్లి లక్ష్మమ్మ హనుమయ్య గార్ల రెండవ కుమారుడు శివరామయ్య చేత వ్రాయబడినది. తపోనిష్ఠులైన పరమహంస పరివ్రాజకాచార్యుల వంశ గురువులైన మహర్షుల పాదపద్మములకు అంకితము చేయబడినది. సర్వే జనా సుఖినో భవంతు.